తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి హిందూ దేవతలపై చేసిన కమెంట్స్ పొలిటికల్గా మరియు సొసైటీలో బాగా దుమారం రేపుతుంది. హిందువులలో ఎన్ని దేవతలు ఉండ్రు? ఎంతమంది దేవుళ్ళు? 3 కోట్లు ఉండ్రా? ఎందుకున్నాయి? పెళ్లి చేసుకోవడానికి హనుమంతుడు ఉన్నాడు, 2 పెళ్లిళ్ళు చేసుకునేటోనికి ఇంకొక ఆయన దేవుడు ఉన్నాడు, మందు తాగేటోళ్ళకి ఓ దేవుడు ఉన్నాడు, ఎల్లమ్మ, పోషమ్మ, మైసమ్మ, కళ్ళు కొయ్యాలి, కోడి కొయ్యాలి అనేటోళ్ళకు ఉండ్రు, పప్పన్నం తినేటోళ్ళకు కూడా దేవుడు ఉండు. అవునా? అయితే మనకి ఆర్టికల్ 19 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని ఉంది. దీంట్లో భాగంగానే మనం రిలీజియస్గా కమెంట్స్ కూడా చేయొచ్చు, కానీ మలీషియస్ ఇంటెంట్ అనేది దాంట్లో ఉండకూడదు అనమాట. కాకపోతే ఆర్టికల్ 19 క్లాస్ 2 చెప్తుంది ఏమిటి అని చెప్పంటే, దీంట్లో మనకి కొన్ని రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దానికి రిలేటెడ్గానే మనకి ఐపీసీలో 3 సెక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఈ 3 సెక్షన్స్ ఏం చెప్తున్నాయని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మలీషియస్ ఇంటెంట్ అనేది ఉండకూడదు. సెకండ్ ఆఫ్ ఆల్ మనం చేసే కమెంట్స్ కానీ పాస్ చేసే కమెంట్స్ కానీ రిలీజియస్ పరంగా హేటెడ్ అనేది క్రియేట్ చేయకూడదు. థర్డ్లో ఏంటంటే సొసైటీలో ఇష్యూస్ అండ్ ఫైట్స్ లాంటివి, గొడవలు లాంటివి జరగకుండా ఉండాలి. అయితే సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జ్మెంట్లో క్లియర్గా చెప్పింది ఏమిటి అని చెప్పంటే, మనకి జస్ట్ బికాస్ కొంతమంది ఫీలింగ్స్ హర్ట్ అయ్యాయి కాబట్టి అది ఇల్లీగల్ అవ్వదు. దాంట్లో మనకి ఇంటెంట్ అండ్ ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇదే కంటెక్స్ట్లో ఏమైంది, మన తెలంగాణ సీఎం ఆల్రెడీ క్లారిఫై చేశారు, అది కమెంట్స్ అనేది లైట్ అండ్ నోట్తో చేసినవి తప్పితే ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేయాలన్నది కాదు. అయితే మనం ఇప్పుడు ఈ ఐపీసీ సెక్షన్స్ ప్రకారం తప్పుగా చూడాలనుకున్నా కానీ ఇక్కడ మనకి మలీషియస్ ఇంటెంట్ అనేది కనిపించట్లేదు కాబట్టి ఈ కేసు అనేది అంత స్ట్రాంగ్ కాదు. సో ఇండియాలో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అని చెప్పంటే, జనాల్లో ఇన్సెన్సిటివిటీ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోయింది. ప్రతి చిన్నదానికి మనకి చాలా అంటే చాలా గొడవలు, సోషల్ మీడియాలో అవుట్లాష్, బ్యాక్లాష్ అనేది చాలా అంటే చాలా చూస్తున్నాం. బట్ ఏదైనా కమెంట్స్ లాంటివి వచ్చినప్పుడు మనం మెయిన్గా కూడా వాళ్ళ ఇంటెంట్ అండ్ ఇంపాక్ట్ అనేది సుప్రీంకోర్టు ఏ రకంగా అయితే కోట్ చేసిందో దాని మీద ఫోకస్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది. సో మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ చేసిన కమెంట్స్ పొలిటికల్గా ఆర్ కాంట్రవర్షియల్గా అనిపించినా కానీ లీగల్గా అయితే కరెక్ట్ కాదు. బట్ ఒక రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ ఉన్న వ్యక్తి ఇలాంటి కమెంట్స్ చేయడం అనేది మెయిన్గా ఈ కాంట్రవర్సీకి దారితీసింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో పెట్టండి.